అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఒక సాధారణ మొబైల్ రీఛార్జ్ మీ వ్యక్తిగత నంబర్ను అపరిచితులకు బహిర్గతం చేయగలదని చెబితే, మరి ఆ ఒక్క క్షణం అవాంఛిత కాల్స్, మెసేజ్లు లేదా వేధింపులకు కూడా దారితీస్తే? ఇది కేవలం ఒక ఆలోచన కాదు. చాలామంది మహిళలకు ఇది నిశ్శబ్దంగా ప్రతిరోజూ ఎదురయ్యే ప్రమాదం. BSNL ప్రత్యేకంగా మహిళల కోసం ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. దాని పేరు కవచ్. మేము ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఒకసారి ఊహించుకోండి, ఒక మహిళ ఒక చిన్న రీఛార్జ్ దుకాణంలోకి వెళ్ళింది. బహుశా ఒక పల్లెటూరులో లేదా ఒక పట్టణంలో. ఆమె కేవలం తన ఫోన్ను రీఛార్జ్ చేసుకోవాలనుకుంది. దుకాణదారుడు అడుగుతాడు, నంబర్. ఆమె గట్టిగా చెబుతుంది. అంతే. కాని ఆ ఒక్క క్షణం చాలు. దగ్గర్లో ఉన్న ఎవరైనా దాన్ని వినగలరు, ఎవరైనా దాన్ని రాసుకోగలరు. ఆ తర్వాత తెలియని కాల్స్ మొదలవుతాయి. అనవసరమైన మెసేజులు, కలవరపరిచే పరిస్థితులు. ఇది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఆన్లైన్ రీఛార్జ్ వికల్పాలు ఉన్నప్పటికీ అందరూ వాటిని ఉపయోగించరు. గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ బలహీనంగా ఉన్నచోట లేదా డిజిటల్ చెల్లింపులు సర్వసాధారణం కానిచోట ప్రజలు ఇప్పటికీ ఆఫ్లైన్ రీఛార్జ్ దుకాణాలపైనే ఆధారపడతారు. సమస్య అక్కడే మొదలవుతుంది. కాని ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. BSNL ప్రత్యేకంగా మహిళల కోసం ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. దాని పేరు కవచ్. ఇది కేవలం ఒక ఫీచర్ మాత్రమే కాదు, ఇది ఒక రక్షణ పొర. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? మహిళల గోప్యతను కాపాడడం మరియు వారి ఫోన్ నంబర్ల దుర్వినియోగాన్ని అరికట్టడం. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఇది అసలు ఎలా పనిచేస్తుంది? నేను చాలా సులభంగా వివరిస్తాను. కవచ్తో మహిళా వినియోగదారులు ఇకపై తమ అసలు మొబైల్ నంబర్ను పంచుకోవాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా వారొక తాత్కాలిక 10 అంకెల నంబర్ను సృష్టించుకోవచ్చు. అవును, వారి అసలు నంబర్కు అనుసంధానించబడిన పూర్తిగా వేరొక నంబర్. ఈ ఫీచర్ యాక్టివేట్ అయిన తర్వాత ఈ తాత్కాలిక నంబర్ SMS రూపంలో వస్తుంది. ఇప్పుడు మీరు రీఛార్జ్ షాపుకు వెళ్ళినప్పుడు ఈ తాత్కాలిక నంబర్ను ఇస్తే చాలు. మీ అసలు నంబర్ పూర్తిగా గోప్యంగా ఉంటుంది. ఇక ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఉంది. ఈ నంబర్ శాశ్వతమైనది కాదు. ఇది ఒక OTP లాగా మారుతూ ఉంటుంది. మీరు రీఛార్జ్ చేయాలనుకున్న ప్రతిసారీ మీకు ఒక కొత్త తాత్కాలిక నంబర్ వస్తుంది. కాబట్టి ఎవరైనా దీన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించినా అది పనిచేయదు. ఇది ఎంత శక్తివంతమైనదో ఆలోచించండి. మీ అసలు నంబర్ను పంచుకోవాలనే భయం ఇక లేదు. తెలియని కాల్స్ గురించి ఆందోళన ఇక లేదు. ఇప్పుడు యాక్టివేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది నిజానికి చాలా సులభం. మీరు మీ ఫోన్ నుండి 180033 లేదా 1500 నంబర్కు కాల్ చేయాలి. ఆ తర్వాత కస్టమర్ కేర్కు కనెక్ట్ అవ్వడానికి 9 నొక్కాలి. కవచ్ ఫీచర్ను యాక్టివేట్ చేయమని వారిని అడగండి. వారి సూచనలను పాటించండి మరియు మీరు మీ తాత్కాలిక 10 అంకెల తాత్కాలిక నంబర్ను పొందుతారు. అంతే. మీరు BSNL సెల్ఫ్ కేర్ యాప్ ఉపయోగించి కూడా ఈ ఫీచర్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దీని నిజమైన ప్రభావం గురించి ఆలోచించండి. గ్రామాలలోని మహిళలకు, ఆన్లైన్ చెల్లింపులు ఉపయోగించని వారికి, చిన్న రీఛార్జ్ దుకాణాలపై ఆధారపడేవారికి ఈ ఫీచర్ ఒక పెద్ద ఉపశమనం. ఇది వారి అలవాట్లను మార్చకుండానే వారికి గోప్యతను అందిస్తుంది. గతంలో వారికి వేరే మార్గం లేదు. ఇప్పుడు వారి చేతుల్లో అధికారముంది. మరియు ఇది కేవలం సౌకర్యం గురించి మాత్రమే కాదు. ఇది భద్రతకు సంబంధించింది. ఇది గౌరవానికి సంబంధించింది. ఇది మహిళలకు భయం లేకుండా రోజువారీ పనులను నిర్వహించే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి. టెలికాం పరిశ్రమకు కూడా ఇది ఒక బలమైన ముందడుగు. ఎందుకంటే ఇప్పుడు గోప్యతకు ప్రాధాన్యత పెరుగుతోంది. మరియు నెమ్మదిగా ఇది అన్ని కంపెనీలలో ఒక ప్రామాణిక ఫీచర్గా మారవచ్చు. కాని ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మనం ఎన్నిసార్లు ఆలోచించకుండా మన నంబర్ను మామూలుగా పంచుకున్నాము? కేవలం సౌకర్యం కోసం మనం ఎన్నిసార్లు గోప్యతను నిర్లక్ష్యం చేశాము? కొన్నిసార్లు ఫోన్ నంబర్ వంటి చిన్న డేటా పెద్ద సమస్యలను సృష్టించగలదు. మరియు కవచ్ వంటి సమాధానాలు మనకు గుర్తు చేస్తాయి, చిన్న మార్పులు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవని. కాబట్టి తదుపరిసారి మీరు రీఛార్జ్కు వెళ్ళినప్పుడు లేదా మీ కుటుంబంలో ఎవరైనా వెళ్ళినప్పుడు ఒకసారి గుర్తుంచుకోండి, ఇప్పుడొక సురక్షితమైన మార్గముంది. ఎందుకంటే నేటి ప్రపంచంలో ఒక సాధారణ రీఛార్జ్ సమయంలో కూడా సురక్షితంగా ఉన్నామనే భావన చాలా ముఖ్యం. మరియు అసలైన ప్రశ్న ఇదేనేమో,
మన వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోడానికి మనం తగినంతగా చేస్తున్నామా? మరియు ఇలాంటి సరళమైన సమాధానాలు ఇంకా ఎన్ని ప్రవేశపెట్టబడడానికి వేచి ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే ఇది కేవలం ఒక ఫీచర్ అప్డేట్ మాత్రమే కాదు, ఇది సురక్షితమైన రోజువారీ జీవితం వైపు ఒక అడుగు. మరియు అదే నిజంగా ముఖ్యం. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.